ఆల్ మిక్స్ మండి బ్యాచ్ గురించి తెలుసా? అంటే నేను తినే మండి గురించి మాట్లాడట్లేదు, జిమ్లో మండి గురించి మాట్లాడతాను. వీళ్ళు ఏంటంటే చేయబట్టి కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటుంది. రీసెంట్లీ బిగినర్స్ కాదు వీళ్ళు, కొన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే జిమ్కి వచ్చిందంటే వీడు వచ్చాడేంద్రా బాబు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క వేరియేషన్ చేయాల్సిందే. జిమ్లో ప్రతి ఒక్క మెషినరీని టచ్ చేసి త్రీ సెట్స్ కొట్టండి వాడు ఇంటికి పోడు. పర్టికులర్గా ఒక డేని ఒక వర్కౌట్ గురించి, ఒక మజిల్ గురించి పర్టికులర్గా పెట్టుకోడు అనమాట. జిమ్లో ఉన్న వేరియేషన్స్ అన్నీ చేస్తేనే వాడికి తృప్తి ఉంటుంది. ఇచ్చిన ఫీజుకి న్యాయం చేస్తానని హ్యాపీగా నిద్రపోతాడు అనమాట. ఇట్లా ఎవరు చేయకండి. నేను అలా ఎందుకు చేయకూడదు అని అంటే, నువ్వు ఎవ్రీడే ప్రతి మజిల్ని ట్రైన్ చేయడం వల్ల, ప్రతి మజిల్ని టేర్ చేయడం వల్ల దానికి నువ్వు రెస్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? అది రికవరీ జరగడానికి టైం ఎప్పుడు ఇస్తున్నావు? నువ్వు ప్రోటీన్ అంతా మంచిగానే ఇస్తున్నావు, హైడ్రేషన్ ఓకే, బట్ కాకపోతే రెస్ట్ అండ్ రికవరీ జరగనప్పుడు నీకు ఆ మజిల్ బిల్డింగ్ అనేది ప్రోగ్రెస్ కనిపించదు. నీకు నువ్వు ఎంత మంచి సప్లిమెంట్ తీసుకున్నా సరే, న్యాచురల్ బిల్డర్స్కి కావాల్సింది ఏంటిది అంటే రికవరీ. నువ్వు ప్రతి దాన్ని నువ్వు సప్లిమెంట్ కింద వాడచ్చు, తీసుకోవచ్చు, బట్ రికవరీని మాత్రం నువ్వు ఏ సప్లిమెంట్ కింద ఇవ్వలేవు న్యాచురల్ బిల్డర్స్కి. రెస్ట్ ఒక్కటే. సో నువ్వు కొంతమంది మహానుభావులు ఏం చేస్తూ ఉంటారు, దీన్ని ఇట్లా చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది అనే మిస్కన్సెప్షన్లో ఉంటా ఉంటారు అనమాట. ఫ్యాట్ లాస్తో పాటు మజిల్ లాస్ కూడా అవుతూ ఉంటుంది. సో అది చేయడం తప్పే, ఇది చేయడం తప్పే. సో పర్టికులర్గా ఒక డేని 1 or 2 వేరియేషన్స్కి 1 or 2 వర్కౌట్స్ అని పెట్టుకోండి. దాన్నే మంచిగా హెవీగా చేయండి. రెస్ట్ కూడా ప్రాపర్ ఇవ్వండి, హైడ్రేషన్ ఉంచండి. అంతేగాని నేను అన్ని కరెక్ట్ చేస్తున్నా అనే మిస్కన్సెప్షన్లో ఉండకండి. ఏదో ఒక తప్పు జరగని మాత్రం మనకు మజిల్ బిల్డింగ్లో అనేది సక్ అనేది ఎక్కడ ఏర్పడదు అనమాట. నువ్వు ఏదో ఒక తప్పు చేస్తేనే జరుగుతుంది అది. సో అది తెలుసుకోవడానికి చూడండి. థ్యాంక్ యూ.